నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. ఇవాళ మన స్టూడియోలో వైద్యరత్న, వైద్య విభూషణ్ డాక్టర్ లక్ష్మణ్ యాదవ్ గారు, అలాగే చైర్మన్ ఆఫ్ శ్రీ ధన్వంత్రి ఆయుర్వేద్య వైద్య నిలయం యొక్క చైర్మన్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, పక్షవాతం ఉన్నవాళ్ళు త్వరగా లేచి నడవాలంటే ఎలాంటి రెమెడీస్ అంటే ఎలాంటి రెమెడీస్ ఉంటాయో చెప్పండి. ఓకే. ఎలాంటి చిట్కాలు పాటించాలో కూడా చెప్పండి. యెస్ మేడం. అయితే దీంట్లో ఆయుర్వేదం వచ్చేసరికి మేడం, పక్షవాతం అనేది 80 వాతాలలో ఇదొక వాతము. సో, ఇక్కడ దీనికంటూ చాలా కారణాలుంటాయి. సో, మన అది స్ట్రెస్ గానీ, లేదంటే మన వర్క్ స్టైల్ గానీ, లేదంటే మనకు ఆల్రెడీ ఉన్న వ్యాధులను నెగ్లెక్ట్ చేయడం వల్ల. అంటే కొంతమంది హైపర్ టెన్షన్ ఉంటుంది. బీపీ ఎక్కువగా ఉంటుంది. సో, అలాంటి వాళ్ళు ఎలాంటి ఔషధాలు సేకరించకుండా అంటే ఏదో వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. చేస్తూ ఒక స్టేజ్‌లో ఏమవుతుందంటే బీపీ హై అయిపోయేసరికి బ్రెయిన్ లోపల అది బ్లడ్ అనేది చితికిపోయేసేసి సో, అక్కడ బ్లడ్ అనేది కంప్లీట్ స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ కావడం వల్ల ఆ బ్రెయిన్ సిగ్నల్స్ అనేది మనకు శరీరానికి అందదు. ఏదైతే ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం కదా! సో, ఆ సిగ్నల్ ప్రాపర్‌గా అందకపోయేసరికి కాలు, చెయ్యి అనేది కంప్లీట్‌గా పారలైజ్ అవుతుందండి. దీన్ని పక్షవాతం అంటారు. సో, పక్షవాతము, ఏకాంగవాతము, సర్వాంగవాతము అనేది అర్ధము అనేది దీంట్లో భాగాలుగా ఉంటాయి. అంటే ఓన్లీ ఫేస్‌కొచ్చేది ఫేషియల్ పారాలిసిస్. ఓకే. ఓకే. సో, కొంతమందికి 2 కాళ్ళు రాదు. అంటే సెన్సేషన్ ఉండదు. అవును. అవును. సో, కొంతమందికి కాలు, చెయ్యి మాత్రమే ఉండదు. సో, ఈ కనుగుడ్లు కూడా ఒక వైపు వెళ్ళడం కూడా వెళ్ళిపోతది. డైవర్ట్ పక్షవాతమేనా? అవునండి. ఓకే. దాంట్లో కండిషన్స్ అంటే ఎక్స్‌ట్రీమ్ లెవెల్స్‌లో ఉన్నప్పుడు ఒక్కొక్క స్టేజ్ ఓకే. పక్షవాతం అనేది మైల్డ్ పారాలిసిస్ ఉంటుంది. సివియర్ పారాలిసిస్ ఉంటుంది. ఓకే. సో, కొంతమందికి ఆ స్ట్రోక్ చాలా ఎక్కువయ్యేసరికి కోమాకు కూడా వెళ్ళిపోతారు. ఓకే. కోమా డెత్ అనేది ఆ విధంగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. మెయిన్ కారణం ఏంటి సార్ సో, దీనికి? ఇది పిత్తం అనేది ఎక్కువగా పెరగడం. శరీరంలో పిత్తము అనే దోషము పెరగడం. అంటే అనగా సార్? పిత్తం అనేది ఏమవుతుంది అంటే హీట్ అనేది ఎక్కువ పెరగడము, రక్తంలో ద్రవం అనేది ఎక్కువగా చేరడం వల్ల బీపీ, బ్లడ్ ప్రెషర్స్ ఏవైతే లెవెల్స్ ఉన్నాయో అవి స్థాయికి మించి ఎక్కువగా అయిపోతాయన్నమాట. ఓకే. ఎక్కువ కావడం వల్ల మన బ్రెయిన్‌కి సప్లై చేసే ఏవైతే బ్లడ్ వెసల్స్ ఉంటాయి గదా! అవి చాలా సన్నగా ఉంటాయి. సో, సన్నగా ఉన్న ఆ బ్లడ్ వెసల్స్ నుండి ఎక్కువ రక్త ప్రసరణ జరిగేసరికి అవి చితికిపోతాయి. హ్మ్. ఆ ప్రెషర్ తట్టుకోలేవు. సో, ఆ ప్రెషర్ తట్టుకోక అక్కడ చితికిపోవడం వల్ల బ్రెయిన్ అనేది చిన్న చిన్న అంటే 1 ఎంఎంలో చాలా డిఫరెంట్ ఫంక్షన్స్ అనేది దానికి కేటాయించి ఉంటాయన్నమాట. ఓకే. సో, కొంతమందికి ఏ ఏరియాలో వచ్చిందో దాని ప్రకారం ఆ అవయవం పనిచేయకుండా ఉంటుంది. దీనికి స్ట్రెస్ కూడా ఒక కారణమేనా? స్ట్రెస్ కూడా కారణమే మేడం. ఓకే. స్ట్రెస్ కూడా కారణమే. ఎందుకంటే రెగ్యులర్ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది మన బాడీ డైజెస్టివ్ సిస్టమ్ అనేది సరిగ్గా పనిచేయదు. హ్మ్. సో, మనం టైంకి ఆహారం అనేది తీసుకోము. తీసుకున్న ఆహారం జీర్ణం కాదు. అవును. జీర్ణం కాకుండా హార్ట్ బర్న్స్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. అవుతూ ఈ స్ట్రెస్ అనేది ఎలా ఉంటుందంటే మాకు చిన్న వ్యాధి ఉన్నా గానీ దాన్ని పెద్దగా కొంతమంది సైకలాజికల్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. ఏదో అయిపోయింది, నాకేదో అయిపోయిందనే ఆ టెన్షన్‌లో కూడా ఉండడం వల్ల ఈ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ తక్కువ కావడంతో అంటే బ్రెయిన్‌కి బ్లడ్ తగ్గినా ప్రాబ్లమే, పెరిగినా ప్రాబ్లమే. హ్మ్. సో, ఆ రెండిటి కారణాల వల్ల ఈ పక్షవాతం అనేది వస్తుంది మేడం. సో, దీంట్లో ఆయుర్వేదంలో దీనికనేది చికిత్సా సూత్రం వచ్చేసేసి స్నేహనం స్వేద సంయుక్తం పక్షవాతే విరేచనం అంటారు. ఓకే. అంటే దీనికనేది కొన్ని ఆయిల్స్ స్నిగ్ధ విరేచనం అంటే ఆముదం ఉంటుంది. ఓకే. సో, ఆముదాన్ని వావిలి చెట్టు అనేది ఆకు ఉంటుంది మేడం. ఓకే. సో, వావిలి ఆకు రసంతో అంటే ఒక హాఫ్ లీటరు వంటాముదం. ఓకే. వంటాముదం అంటే పాతకాలంలో తీస్తూ ఉంటామనమాట. ఆముదాన్ని పౌడర్‌గా చేసేసి వాటర్‌లో ఏసి బాయిల్ చేసిన తర్వాత పైన ఆయిల్ వస్తుంది దాంట్లో. ఓకే. ఆ ఆయిల్ అనేది టాక్సిన్స్ లేకుండా ఉంటుంది. ఓకే. ఆయిల్ తీసుకునేసేసి అదొక హాఫ్ లీటర్ ఉంటే 1 లీటరు వావిలి ఆకు రసం ఓకే. దాంట్లో వేసి బాగా బాయిల్ చేయాలి. ఓకే. బాయిల్ చేసేసి ఈ ఆకు రసం కంప్లీట్‌గా ఎళ్ళిపోయిన తర్వాత ఓన్లీ ఆయిల్ ఉంటుంది. హ్మ్. సో, ఆ ఆయిల్ వచ్చేసేసి కొద్దిగా అంత ఒక టీ స్పూను లేదంటే ఒక 10 ఎంఎల్ 5-10 ఎంఎల్ వాళ్ళ శరీర బలాన్ని బట్టి 5-10 ఎంఎల్ ఓకే. తీసుకునేసేసి ఒక ఒక శొంఠి ఒక టీ స్పూను, ఒక 100 ఎంఎల్ వాటర్‌లో వేసి బాయిల్ చేసిన తర్వాత, ఒక 50 ఎంఎల్ అయినాక దాన్ని వడబోసేసి దాంట్లో కలిపి తాగేస్తూ ఉండాలి. ఓకే. సో, తాగేస్తూ ఉంటే ఫస్ట్ ఏదైతే బాడీ హీట్ అయిపోయేసి బీపీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి గదా! దాన్ని బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది. ఓకే. సో, బ్యాలెన్స్ చేయడం వల్ల ఫస్ట్ నిదానంని అంటే దానికి కారణాన్ని ఫస్ట్ అణిచేస్తున్నాం. ఓకే. అణిచివేసిన తర్వాత
దానికి అనేది నస్యం అనేది ఉంటుంది మేడం. ఓకే. అంటే నాసోహి శిరసా ద్వారం అంటాము. ఓకే. అంటే ముక్కు శిరస్సుకి ద్వారం లాంటిది. ఒక డోర్ లాంటిది. ఓకే. సో, దాంట్లో వచ్చిన ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి నస్యం అనమాట. అంటే ఒక మెడికేటెడ్ ఆయిల్స్ ఉంటాయి. షడ్బిందు తైలం అని చెప్పేసేసి, లేదంటే కార్పాస హస్త్యాది తైలం అని చెప్పేసేసి కొన్ని తైలాలు ఆయుర్వేద స్టోర్స్‌లో దొరుకుతూ ఉంటాయి. అదొక 3 డ్రాప్స్ అనేది ముక్కులో వేస్తూ ఉండాలి. హ్మ్. అంటే స్ట్రెయిట్‌గా పడుకునేసేసి ముక్కు అనేది 90 డిగ్రీస్‌లో ఉండాలి. ఓకే. సో, ఆ టైంలో ఒక 3 డ్రాప్స్ అట్లా వేస్తూ ఉంటే గనక గ్రాడ్యువల్‌గా బ్రెయిన్‌కి సప్లై అవుతూ నెమ్మదిగా ఈ పారాలిసిస్ ఎవరైతే బెడ్ రిడన్ ఉంటారో కదా! గ్రాడ్యువల్‌గా మంచి ఇంప్రూవ్‌మెంట్ వస్తూ ఉంటుంది. సో, దాంట్లో చాలా ఔషధాలు ఉంటాయి మేడం. సో, దీనికి బృహద్వాత చింతామణి రసం అని, రసరాజ రసం అని చెప్పేసేసి, ఓకే. సో, కొన్ని కండిషన్స్‌లో స్వర్ణబస్వము, అశ్వగంధ ఇవి కలిపి వాడుతూ ఉంటామనమాట మనం. సో, ఓకే. కండిషన్ సివియారిటీని బట్టి ఇస్తే చాలా తక్కువ సమయంలో అస్సలు ఇంకా ఇక బాగా బాగా కాడు అనుకున్న పేషెంట్స్ కూడా ఇప్పుడు హాయిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. హ్మ్. సో, ఇదొక బేసిక్ సొల్యూషన్ మేడం. ఓకే సార్. అది మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పక్షవాతం గురించి చాలా చక్కటి రెమెడీస్ చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూశారు కదా! పక్షవాతంకి సంబంధించి సార్ ఎంత చక్కగా ఆయుర్వేదిక్ పద్ధతుల్లో ఎంత బాగా చెప్పారో. ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.